నీవు ఎన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఎన్ని గంటలు బైబిల్ చదవాలి, ఎంతమందికి సువార్త చెప్పాలి, అభిషిక్త సేవకుడివైతే ఎంతమందికి బాప్తిస్మాలు ఇవ్వాలి, సువార్తికురాలివైతే ఎన్ని స్థలాల్లో నువ్వు సువార్త ధ్వజమెత్తి ప్రకటించాలో దేవుడు మొత్తం సిద్ధపరిచాడు. నీ భవిష్యత్తు దేవుని సన్నిధిలో సిద్ధపరచబడి ఉన్నది. ఇవాళ నేను ఈ ప్రసంగం చేస్తున్నాను, నీవు ఈ ప్రసంగాన్ని వింటున్నావు. మనం నిమిత్త మాత్రుడు. ఈరోజు వేకోజామున నేను ఈ ప్రసంగం చేస్తానని ముందుగా దేవుడు నిర్ణయించాడు. నీవు నా శిష్యుడివి, శిష్యురాలివి, నా ఆత్మీయ బిడ్డవు గనుక నువ్వు ఈ ప్రసంగం వింటావని దేవుడు ముందుగా నిర్ణయించాడు. ఆయన నిర్ణయించిన పని మనం చేస్తున్నామంతే. ఓ ఎలియా, మొదటి రాజులు 19:7 ఉన్నమాట. ఓ ఎలియా, నీకొక ప్రయాణము సిద్ధమై ఉన్నది. ఆ ప్రయాణంలో నీవు దేవుని చిత్త ప్రకారం దేవుడు సిద్ధపరిచిన ప్రయాణంలో నడవాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఎంత వేగంతో వెళ్ళాలి, ఎప్పుడు కుడికి మలుపు తిరగాలి, ఎప్పుడు ఎడం వైపు తిరగాలి, ఎప్పుడు ముక్కుసూటిగా నడవాలి. ఎవ్రీథింగ్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ అండ్ డిజైన్డ్ అండ్ హీ హ్యాస్ డిసైడెడ్. యు వాక్ అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్, according to God's will and wish and purpose. దేవుడు తన చిత్త ప్రకారము చేసి నిర్ణయం చొప్పున నువ్వు ముందుకు నడవాలి. ఎప్పుడైతే దేవుడు సిద్ధపరిచిన ప్రయాణంలో నువ్వు అడుగు పెడతావో, అప్పటిదాకా నాకు చేత కాదు, ఎలా చేయాలి, ఇది నా శక్తికి మించిన ప్రయాణం అనుకుంటున్నావో, దేని గురించి అయితే ఇది నా శక్తికి మించిన ప్రయాణం కదా అని ఎలా చేయటం నేను దిగులు పడుతున్నావో, నీ శక్తికి మించిన పనిని నీకు తెలియకుండా నీకు ఆశ్చర్యకర రీతిలో నువ్వే చేస్తావు. ఇవాళ దేవుడు మనకు అప్పగించాడు. ఒకవైపు ఏమో అబద్ధ బోధలను ఎదుర్కోవాలి, అబద్ధ బోధలను పెకలించి వేయాలి, సత్యబోధను అన్ని సంఘాల్లో స్థిరపరచాలి. ఇంకొకటి కూడా అప్పగించాడు, సామాజికం. ఇవాళ సువార్తను అరికట్టడానికి, సువార్తను అడ్డుకోవడానికి, సువార్త వ్యాపించకుండా చేయడానికి, అనేక మంది రక్షణ పొందకుండా అడ్డుకోవడానికి రాజకీయాలను వాడుకుంటున్నారు దుర్మార్గులు. రాజకీయాలను సువార్తకు విరోధంగా ఒక శక్తిగా, ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. సువార్తను ఆపటానికి వాళ్ళు రాజకీయం చేస్తే, ఆ రాజకీయాన్ని నిర్వీర్యం చేయడానికి మనం ఇంకో రాజకీయం చేయాలి. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలిగా. 1 కిలో బంగారం ఇస్తాను, ఈ ముద్దను తీసుకెళ్ళి ముళ్ళు తీయమంటే నువ్వు తీయలేవు. ఒక వజ్రం ఇస్తాను, ఈ వజ్రంతో ముళ్ళు తీయమంటే తీయలేవు. అంత వెండి ముద్ద ఇస్తాను, ముళ్ళు కాళ్ళు ముళ్ళు వచ్చుకుందంటే నువ్వేం చేయలేవు. ముళ్ళును తీయడానికి ఇంకో ముళ్ళు కావాలి. సువార్త వ్యతిరేక నికృష్ట నీచ రాజకీయాలను ఎదుర్కోవడానికి సువార్తకు అనుకూలమైన ఇంకొక రాజకీయం చేయాలి. ఒకవైపేమో సిద్ధాంత పోరాటం చేయాలి, ఇంకొక వైపు రాజకీయ పోరాటం చేయాలి, ఇంకొక వైపు మంచి సమరయుడి పాత్ర పోషించాలి. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టాలి, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వాలి, నివాసం నిల్వనీడ లేని వాళ్లకు నివాసం కల్పించే ప్రయాసం మనం చేయాలి. మనుషుల యొక్క రక్షణ కొరకు మాత్రమే కాదు, వారికి ఉన్న భౌతిక అవసరతలను కూడా తీర్చడానికి మనం సాయశక్తుల పని చేయాలి. ఇవన్నీ చేయడానికి మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులుంటే ఎంత సేవైనా చేస్తాం, డబ్బులు లేవు. హృదయం మండుతుంది దర్శనంతో, కానీ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి మనకు చేత కాదు. మన శక్తికి మించిన పని 8 ప్రణాళికా గ్రంథాలు రాయమన్నారు దేవుడు. 8 రాశాం. ఆ 8 మళ్ళీ ఇంగ్లీష్లో తర్జుమా చేయాలి. ఎప్పుడు చేస్తామో.
సర్వ ప్రపంచానికి ఈ గ్రంథాలను పరిచయం చేయాలి. ఎలా చేస్తాము? ఎన్ని కోట్ల రూపాయల డబ్బు కావాలి, ఇంకా డబ్బు లేదు. ప్రియా మిత్రులారా, ఇదంతా మనకు శక్తికి మించిన ప్రయాణమే. ఇది నా శక్తికి మించింది. 8 గ్రంథాలను ఆంగ్లీకరణ చేయడం, ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేయడం నా శక్తికి మించిన పని. కానీ పరిశుద్ధాత్మ శక్తికి మించింది అసలే కాదు. ఆయన చేయగలడు, నేను చేయలేను, ఆయన చేయించగలడు. ప్రభునందు ప్రియులారా, దేవుడు మంచి భోజనం పంపించాడు ఏలియా దగ్గరికి. ఆ భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రి మగళ్ళు ఆగకుండా ప్రయాణము చేసి ఏ హోరేబు కొండ మీద పొదలో మోషేకు దేవుడు దర్శనమిచ్చాడు, అదే హోరేబు కొండకు చేరుకున్నాడు ఏలియా ప్రవక్త. ఆపకుండా 40 దివారాత్రాలు నడిచారట. నీవు నడవగలవా? నేను నడవగలనా? 40 గంటలు నడవగలమా? ఆపకుండా 40 నిమిషాలు నడిస్తే ఆయాసం వస్తుంది. ఏలియా స్వతహాగా తన సహజమైన మానవ శక్తితో 40 దివారాత్రాలు నడవలేడు, కానీ నడిచేశాడు. ఏ దూరమైతే ఏలియా నడవలేడో ఆ కఠినతరమైన మార్గాన్ని, అంత దూరాన్ని దేవుడు ఆయనలోని నడిపించాడు. ఏలియాను నడిపించిన దేవుడై వాళ్ళ నిన్ను నన్ను కూడా నడిపిస్తాడు. ఏలియా యొక్క దేవుడు ఎక్కడ ఉన్నాడని పిలుద్దాం, పిలువండి. వాళ్ళ శక్తికి మించిన పనులు మాకు అప్పగించిన దేవా, ఆ శక్తికి మించిన పనులు మా శక్తికి మించినవే కానీ నీ శక్తికి మించినవి కాదు కనుక నీవు దిగి వచ్చి మీరు అప్పగించిన పని మేము ముగించటానికి మమ్మల్ని శక్తివంతులను చేయండి, సమర్థులను చేయండి. మీరే మాలో ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేయండి. యేసయ్యే చెప్పాడు, అంత పరిశుద్ధుడు, ఆది సంభూతుడు, మరియ కుమారుడు, కన్యకుమారుడు. ఆయన చెప్పాడు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నా తండ్రి నాలో నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. ఇది యేసయ్య మాట.